శని ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటారు తెలుసా? 2.5 ఏళ్ళు ఉంటాడు. అంటే ఆ 2.5 ఏళ్ళు ఎవడు పుట్టినా ఇప్పుడు 2.5 ఏళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ 2026 వరకు 2023లో స్టార్ట్ అయింది. శని మీనరాశిలో వచ్చింది. సో ఈ 2023 నుంచి 26 వరకు ఎవరెవరైతే పుట్టారో అందరి పిల్లలకి శని మీనరాశిలో ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ఉంటే నువ్వు జైలుకి పోతావు, నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మీరు చెప్పేది నీకు సుఖం ఉండదు. ఆయన ఎవరికి చెడు చెయ్యడు, ఆయన ఎవరికి ఫలం ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తాడండి. దానికి ఉట్టి ఫలాలు, రాశి ఫలాలు చూస్తే కాదు, ఏళ్ళనాటి శని చూస్తే కాదు. ఏళ్ళనాటి శని పనిచేయదు, రాశి ఫలం పనిచేయదు. చాలా జనరలైజ్ కాన్సెప్ట్స్. 33% పాపులేషన్ వర్తిస్తుంది. దానిలో సక్సెస్ రేట్ ఉండదు. సో ఆ 33% కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ 30% కి మీరు బేసిక్ తెలుసుకోండి. శని అనేది ఒక రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. 2.5 ఏళ్ళు ఉంటే అందరిని ఇబ్బంది పెట్టాలి కదా. మళ్ళీ 2.5 ఏళ్ళు పుట్టిన వాళ్ళు అందరికి ఇప్పుడు రేపు అందరు జైలు పోతారా? అలానే కాదు, రకరకాల ప్రెడిక్షన్ రావాలంటే శని ఏ భావంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి యొక్క అధిపతి ఏంటి, ఆయన అక్కడ కూర్చొని వేరే ఏ భావాలకు అధిపతి అయి ఉన్నారు, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, నక్షత్రానికి అధిపతి ఎవరు, దానికి ఉపధిపతి ఎవరు, ఇంత డెప్త్ లకు వెళ్తే మనకి ప్రెడిక్షన్ అర్థమవుతుంది. 90% ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ టు గో ఈవెన్ 1 స్టెప్ హియర్. సో ఈ శనికి భయపడేది లేదు. దేవుడు భయపడండి, కర్మకు భయపడండి, మంచి కర్మ చేయండి, సద్బుద్ధితో ఉండండి. దీనికంటే పెద్ద రెమెడీ వేరే లేదు.